నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మెగా డిబేట్. నేను మురళి. లగిచర్ల ఘటనకు సంబంధించి అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ మీద దాడి చేస్తే, ప్రభుత్వాధికారుల మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా అనేటువంటి దానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఉదయం అరెస్ట్ చేసినటువంటి పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, దానికి సంబంధించి కీలకమైనటువంటి నిందితుడితో సత్సంబంధాలు ఉన్నాయి. అతని మొబైల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డికి 40కి పైగా కాల్స్ అనేవి వెళ్ళాయనేటువంటి ఒక అనుమానంతో ఫిలింనగర్లో ఉన్నటువంటి తన నివాసంలో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ అరెస్టు అసంబద్ధం, అలాగే అనైతికం, ఆధారాలు కూడా అవి కరెక్టుగా కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇదంతా చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే నేరుగా చూసుకుందాం కానీ ఈ విధంగా కాదు అనేటువంటి మాట అయితే బీఆర్ఎస్ చెప్తోంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మోటివ్తో వెళ్ళబోతోంది, ఒక మామూలు అంశాన్ని పట్టుకొని ఈ స్థాయిలో ఎందుకు చేయబోతోంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తోంది, విమర్శిస్తోంది. మరి ఇది మామూలు అంశంగా చూస్తుందా, లేకపోతే ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్నిటికీ ప్రతి ఒక్కదానికి కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా లిఫ్ట్ చేస్తుందో అనే దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా పాయింట్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఇదే వాటి ఆధార్ మెగా డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంబోజు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నగేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, యూత్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో ఉన్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మనం కోటేశ్వరరావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈసారి ముందుగా పొలిటికల్ లీడర్ల వెర్షన్ కన్నా ముందుగా అనలిస్ట్ వెర్షన్ అనేది ఫస్ట్ తీసుకుందాం. పారదర్శకమైనటువంటి విధానాల్లో తర్వాత పార్టీల వెర్షన్ అనేది తీసుకుందాం. అసలు అక్కడ ఏం జరిగింది, ప్రజలు ఏ కోణంలో చూడాలి, విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే. 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 ఎస్, పార్టీల కోణం సంగతి పక్కన పెడితే అసలు ఏ విధమైనటువంటి పరిస్థితి నిజంగా ఆ స్థాయిలో జరిగిందా, లేకపోతే ప్రజలు అనుకుంటున్నట్టుగా, పార్టీలు చెప్తున్నట్లుగా, ప్రభుత్వం భావించినట్లుగా నిజంగానే ఆ స్థాయిలో దాడి జరిగిందా అనేది కూడా రకరకాలైనటువంటి అనుమానాలు, అరెస్టు అసంబద్ధమని లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అని రకరకాలైనటువంటి భావనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఈ మొత్తం కోణాన్ని ఎలా చూడాలంటారు? దీనిలో రెండు అంశాలు ప్రధానంగా రెండు కోణాల్లో చూడాలనేది నా అభిప్రాయం. ఒకటి దాడి, ఆ దాడికి ముందు జరిగినటువంటి పరిణామాలు అనేటువంటిది ఒకటి. దాడి ఎలా జరిగింది అనేటువంటిది విజువల్స్ దానికి తాత్కాలికంగా మనం చూస్తున్నాము. అందువల్ల దాడి జరిగింది అనేటువంటిది వాస్తవం. అయితే ఆ దాడి జరిగిన దాని వెనకాల అధికార పార్టీ లేదా పోలీస్ యంత్రాంగం చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు లేదా మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు ఉన్నారా, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటనేటువంటిది అవన్నీ కూడా తర్వాత, ఇప్పుడు మా మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి వాళ్ళు అంటాం సహజం, లేదు ఆధారాలు ఉన్నాయని వీళ్ళు అంటాం సహజం. ఆ తర్వాత డ్యూ కోర్స్ లో కోర్టులు ఆధారాలు అవన్నీ తెలుస్తాయి. నా అభిప్రాయం ఏంటంటే అసలు అక్కడ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూసేకరణ అవసరం ఏమిటి అనేది నా మౌలికమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే మన తెలంగాణలో కానివ్వండి, లేదా ఎక్కడైనా కానివ్వండి, ముఖ్యంగా పటాన్ చెరువులో కానివ్వండి, లేదా బొల్లారం కానివ్వండి, లేదా ఉప్పల్, ఇటువంటివన్నీ కూడా చూసినప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే పర్యావరణాన్ని, కాలుష్యాన్ని ఈ పరిశ్రమలేవి, యజమానులేవి పట్టించుకోలేదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదు. కాలుష్య నియంత్రణ మండలి అనేటువంటిది ఒక ప్రహసనప్రాయమైనటువంటి సంస్థగా మారిపోయింది అనేది ఒకటి. రెండు, ఇప్పుడు అసలు పక్కనే హైదరాబాద్ సిటీ పక్కనే కొడంగల్ కూడా అదే పెద్ద దూరం ఏం కాదు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి దానికి పెద్ద దూరం ఏం కాదు. ఒక ఫార్మా సిటీ అంటూ కొన్ని క్లస్టర్స్, ఒక ఫార్మా సిటీ అని పెట్టుకున్న తర్వాత ఆ ఫార్మా సిటీ అనేటువంటి దాన్ని అవసరమైతే డెవలప్ చేయాలి, లేదా సేకరించినటువంటి దానిలోనే ఉన్నటువంటి ఆ విస్తీర్ణాన్ని పొదుపుగా వాడుకొని అక్కడ పరిశ్రమలను ప్రోత్సహించాలి. అలా కాకుండా, ఎందుకంటే ఫార్మాసిటీ అంటే డెఫినెట్ గా కాలుష్యం మనం చూస్తున్నాం. చౌటుప్పల్ కానివ్వండి, లేకపోతే సూర్యాపేట కానివ్వండి, ఎక్కడైనా ఎక్కడ ఫార్మా ఇండస్ట్రీ పెడితే అక్కడ కాలుష్యము.
అక్కడ జనం గగ్గోలు, రైతులే కాదు మొత్తం సామాన్య జనం అంతా కూడా కాలుష్యం అనేటువంటిది గగ్గోలు. అటువంటి దాన్ని కొన్ని ప్రాంతాలకి అక్కడ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని శుద్ధి చేసేటువంటి యంత్రాంగాన్ని లేదా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసి ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం ఈ ఉదంతం జరిగిన తర్వాత వచ్చినటువంటి వార్తలు ఏమిటి? 10 ఫార్మా విలేజెస్ ని ఏర్పాటు చేస్తారట. అంటే ఒక దగ్గర ఉండేటువంటి కాలుష్యాన్ని 10 జిల్లాల్లో లేదా 10 ప్రాంతాలకి విస్తరిస్తారు అనేటువంటి సందేశం దానిలో ఉంది. ఆ విధమైనటువంటి ఎందుకని ఫార్మా ఇండస్ట్రీని ఆ విధంగా పచ్చని పంట పొలాల మధ్య అట్లా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఫార్మా సెజ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పెట్టండి, అక్కడ కేంద్రీకరించండి. లేదు, ఇప్పుడు ఉదాహరణకి కొడంగల్లే ఉంది. కొడంగల్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళంతా ప్రముఖుల్ని ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గాలు. పెట్టాలనుకుంటే కాలుష్య రహితమైనటువంటి పరిశ్రమల్ని లేదా పరిశ్రమ సముదాయాల్ని ఏర్పాటు చేయండి. దానికి సంబంధించినటువంటి ముందే నోటీస్ ఇవ్వండి, జనానికి ఎడ్యుకేట్ చేయండి, స్వచ్ఛందంగా భూములు ఇమ్మని అడగండి. కానీ ఫార్మా విషయం వేరు, మిగిలినటువంటి పరిశ్రమల విషయం వేరు. ఈ విషయంలో మాత్రం నేను స్పష్టంగా ఫార్మా పరిశ్రమల్ని 10 విలేజెస్ పేరుతోటి 10 చోట్ల కాలుష్య ముప్పుని తీసుకురావడానికి ఈ ప్రభుత్వానికి కానీ లేదా వాటికి కానీ ఉన్నటువంటి రైట్ ఏమిటని నేను అడుగుతాను. ఎందుకు అంటే ఒకవైపు పటాన్ చెరువు కాలుష్యం గురించి ప్రపంచవ్యాప్తమైనటువంటి చర్చ జరిగింది. అదేవిధంగా మూసీ కాలుష్యం కూడా మరి వివిధ సంస్థల నుంచి వచ్చేటువంటి వ్యర్థ జలాలు లేదా హానికారకమైనటువంటి జలాలతోనే కదా. ఇవన్నీ చర్చిస్తున్నటువంటి ప్రభుత్వము మరొక 10 చోట్ల ఫార్మా విలేజెస్ పేరుతోటి మరొక 10 కాలుష్య కారక ప్రాంతాలని ఎందుకు సృష్టించాలనుకుంటుంది? ఇదే మౌలికమైనటువంటి ప్రశ్న. ఇది సరైనటువంటి వైఖరి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక నగేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే యూత్ నాయకులు. నగేష్ గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. అసలు అక్కడ ఎందుకు అనేటువంటి దానికి సంబంధించి ఒక ఎత్తు అయితే, జరిగినటువంటి దానికి సంబంధించి కలెక్టర్ బయటకు వచ్చి బాహాటంగా నా మీద ఎటువంటి దాడి జరగలేదు, పోలీసులు కేసులు కూడా ఏం పెట్టకండి అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది అనేటువంటి ఒక మాట, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతి అంశాన్ని కూడా తనదైన స్టైల్లో డీల్ చేస్తుంది అనేటువంటి కోణాలు చూడాలంటారా? లేకపోతే గతంలో హైడ్రా కావచ్చు, లేకపోతే మూసీ ప్రక్షాళన విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడు లగచర్ల ఘటనకు సంబంధించి ఇస్తున్నటువంటి ఎలివేషన్ అనేటువంటి మాట బీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగమైనదంతా కూడా వ్యూహం కాదు, సిచ్యువేషన్ క్రాప్ అప్ అయినప్పుడు యాక్షన్ అనేది బై డిఫాల్ట్. టు ద పాయింట్ ఇప్పుడు మాట్లాడాలంటే విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో ఫార్మా ఇండస్ట్రీ అంటే పొల్యూషన్ అంటే ఫార్మా ఇండస్ట్రీ అన్న సినోనిమ్ కి మనం రావద్దు. ఎందుకు రావద్దు అంటే, ఇప్పుడు వికారాబాద్ లో ఏ సంఘటన అయితే జరిగిందో అక్కడ R&D బల్క్ మెడిసినల్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. హైలీ పొల్యూట్ చేసేది మెడికల్ ఏజెన్సీ, ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్, అది డిఫరెంట్. అంటే ఇప్పుడు వికారాబాద్ లో వచ్చేది మోస్ట్ ప్రాబ్లీ R&Dనే అనుకుంటున్నాను నేను. ఇంకోటి, వికారాబాదే ఎందుకు రైట్, వికారాబాద్ ఎందుకు అంటే డెఫినెట్ గా సీఎం గారు అక్కడ నుంచి ఎన్నికై వచ్చారు. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీని ఇన్ని రోజుల నుంచి అది బార్డర్ రీజన్, జియోగ్రఫికల్ రీజన్ చూస్తే అది డ్రాప్ బౌండరీ ఏరియా. ఇంకోటి, ఆ ఏరియాలో ఎంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ సంఘటనలు జరగలేదు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు అక్కడ మాక్సిమం డెవలప్మెంట్ చూపియాలంటే అది అక్కడ ఉన్న హరితవనం కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, దాని బయోడైవర్సిటీ కావచ్చు, దాన్ని కిల్ చేసి ఫార్మాసిటీని అక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఫార్మసీ తీసుకురావాలన్న కోణంలో అయితే కాదండి, 100% కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయవచ్చు. అక్కడ డెవలప్మెంట్ అంటే ఇక్కడ రోడ్స్ ఏజెన్సీ చూసి ఇంకా స్కేడింగ్ ఎఫెక్ట్ లో మరింత మీరు చూసే ఉండరు. సంఘటన పొద్దున జరిగిన నరేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారి నుంచి సురేష్ గారి వరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రేలోకల్పన అంటే ఇప్పుడు లోకల్లో ఉన్న రైతులని మబ్బి చేసి మళ్ళీ విషపూరితమైన అంబియన్స్, అంటే ఎట్లా అంటే ఓ డెవలప్మెంట్ ప్రాసెస్ ఓ గ్రామానికి టచ్ చేస్తుందంటే గవర్నమెంట్ ఒక ఇన్పుట్ ఉంటుంది కదా.
దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక దెబ్బతింది. కన్ఫ్యూజన్. అసలు అక్కడ ఆ స్థాయిలో తిరగబడేంత జరిగిందా, లేకపోతే రెచ్చగొట్టారా, మీకు లేకపోతే రైతులతోటి మిస్బిహేవ్ చేశారా, లేకపోతే మాట తేడా వచ్చిందా? ఎందుకంటే ఎక్కడా కూడా రైతులు ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. మేము ఇవ్వము అని చెప్పినప్పటికీ కూడా ఏమైనా ఫోర్స్ఫుల్గా మాట్లాడారా, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోండి అనేటువంటి ఏం జరిగింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పటివరకు కూడా ఎక్కడ ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం చెప్తున్న దానికి సంబంధించి. దాని మీద ఏం చెప్తారు? లేదు లేదు 100% క్లారిటీ ఉందండి. ఒకటి ఫస్ట్ రైతులు వాళ్ళ ల్యాండ్ ఇయ్యను అంటున్నారు అంటే దానికి నా సింపతి, మనం అందరం సింపతి పలకాల్సిందే, అవును. వాళ్ళతో సపోర్ట్ తీసుకోవాల్సిందే. కానీ వాళ్ళతో కన్సెన్సస్ బిల్ట్ అయిన తర్వాత కన్సెన్సస్ లో ప్రాసెస్ ఈ రోజు కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళడం. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలి కలెక్టర్ గారు అని పర్టికులర్ ప్లేస్ కాదండి, వేరే దగ్గర ఉన్న మీటింగ్ ని సురేష్ అని కార్యకర్త, బిఆర్ఎస్ కార్యకర్త పట్నం నరేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఆడికి తీసుకొచ్చి కలెక్టర్ల మీద ఇలా ఫిజికల్ అసల్ట్ చేయడం ఏ మాటకి ఎట్టకేలకు మంచిది కాదు. అది సొసైటీకి మంచిది కాదు, ఈ డెమోక్రటల్ ప్రాసెస్ కి మంచిది కాదు, ఓ ప్రోగ్రెసివ్ థాట్ కి మంచిది కాదు. సీఎం గారు తనదైన ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ ప్రజలకు మంచి చేయాలి, మెరుగైన సమాజం కట్టుకోవాలి, తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ కి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు రావాలన్న కోణంలోనే పనిచేస్తారు. ఇక్కడ ఇక్కడ మీరు తన గ్రహించాల్సింది కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అపోనెంట్ని దెబ్బతీయడానికి ఇదంతా ముఖ్యమంత్రి చేస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఆ కోణంలో చూడకూడదంటారా ఇది పార్టీల పరంగా? 100% కాదండి. ఇప్పుడు 46 టైమ్స్ ఆయన కాల్ లిస్ట్ చేస్తే సురేష్ గారికి కాల్ చేశారు పట్నం నరేందర్ రెడ్డి గారు. ఏ కోణంలో? ఆయన ఫిలింనగర్ లో ఉంటారు, వికారాబాద్ లో పొలిటికల్ డిస్టెబిలిటీ అవుతుందంటే ఆయనకి ఎలాంటి సంబంధం లేదంటే జనాలు బిచ్చోళ్ళు కాదండి. బీఆర్ఎస్ లో ఇప్పుడు మీరు ఇది చూడండి, ఢిల్లీలో ఉన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ సిచ్యువేషన్ మీద మాట్లాడడం. కలెక్టర్ అంటే ఏంటండి? కాన్స్టిట్యూషనల్ పొజిషన్, నైదర్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కోణంలోనే పనిచేస్తారు. అలాంటి కలెక్టర్ల పైన ఫిజికల్ అసల్ట్ చేయడం బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక దగ్గర ఉన్న మీటింగ్ ని ఇంకో దగ్గర రీలొకేట్ చేసుకొని అక్కడ కర్రలు కారాలు అవన్నీ పెట్టుకొని పర్సనల్ గా ఇంటెన్షన్ గా చేశారు. ఎందుకు చేశారు? ఇట్స్ అసల్ట్ ఆన్ గవర్నమెంట్. అయితే గవర్నమెంట్ దీనికి అదే దిశగా అంతే స్ట్రింజెంట్ గా స్ట్రాంగ్ గా రెస్పాన్స్ అవుతుంది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ కుయ్యో ముర్రో అని ఏరుస్తున్నారు. బట్ పొలిటికల్ గా దీనికి ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే డెంట్ చేయాలి, గవర్నమెంట్ ఇమేజ్ డెంట్ చేయాలని ఏదైతే బీఆర్ఎస్ ఇలా ఈ ఈ ఈ దుస్థితికి, ఈ దుశ్చర్యకి పాల్పడ్డదిగా దీనికి ఈక్వల్ గానే రెస్పాన్స్ అవుతుంది గవర్నమెంట్. కానీ ఇలా జరగొద్దు, ఏ సొసైటీలో జరగొద్దు. ఫస్ట్ రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ ఏమైనా డిమాండ్ చేస్తుందా? రైతుల సమస్య కాస్త పొలిటికల్ ఇష్యూస్ కింద టర్న్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. కావాలనే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ టర్న్ తీసుకుంది దీని మీద అనేటువంటి విమర్శ. ఆ కోణంలో చూడకూడదా? నో, 100% కాదండి. ఒకవేళ నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, బలమైన అపోజిషన్ మంచిది కాదండి, బాధ్యత గల అపోజిషన్ ఇంపార్టెంట్ మనకు. ఒకవేళ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుంటుంది ఈ గవర్నమెంట్ అంటే రైతులకి ఏ విధంగా ఎస్ నగేష్ గారు. ఎస్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, ఒకసారి ఆ కనెక్షన్ చెక్ చేసుకోండి. రైట్, ఇక కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ మురళి. సో అది కాంగ్రెస్ అధికార పార్టీ, కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట జరిగింది, అక్కడ జరిగింది కాబట్టి మొత్తం కూడా ఆధారాలతో పాటే ప్రభుత్వం ఇచ్చేస్తుంది తప్ప పొలిటికల్గా మేము చేయాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు. ఎన్నికలు ఈ దగ్గరలో కూడా లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధి విధానం లేదు, ప్రతిదాన్ని కూడా పొలిటికలైజ్ చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక ప్రధాన విమర్శ. జరిగినటువంటి అరెస్ట్కి సంబంధించి కావచ్చు, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? గుడ్ ఈవినింగ్ ఆదాన్ వ్యూవర్స్. ఒకటి ఏంటంటే సార్, మురళి గారు కోటేశ్వరరావు గారు క్లియర్ గా రెండు విషయాలు చెప్పారు. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ పని చేసేది వ్యక్తుల అభిప్రాయాల కోసమా, లేకపోతే మ్యాక్స్విన్ అనే ఒక సంస్థ ఉంది, అది రేవంత్ రెడ్డి గారి అల్లుడిది ఆ కంపెనీ. సహృదయ హెల్త్ కేర్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దానికి అన్నం శరత్ గారు అని ఒక డైరెక్టర్, ఈయన డైరెక్టర్లు. ఓకే, ఫార్మా కంపెనీని తీసుకురావడానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్తున్నాయి, టిఎస్ఐసి గైడ్ లైన్స్ చెప్తున్నాయి. ముఖ్యమంత్రి గారు అయింది కొడంగల్కు ముఖ్యమంత్రి, వాళ్ళ అల్లుడి కోసం ముఖ్యమంత్రి అనేది గౌరవ ప్యానల్ మెంబర్స్ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది కొడంగల్ డెవలప్మెంట్ ఎవరు ఆపలేరు, కొడంగల్ డెవలప్మెంట్ చేసుకోండి. కానీ మీరు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అర్బనైజేషన్ పెరుగుతుంది, అర్బనైజేషన్ పెరగడంలో రూరలైజేషన్ తగ్గుతుంది. మీరు ఇప్పుడు కొడంగల్లో ఫార్మా కంపెనీ పెట్టకుండా నేను ఒక 2 సలహాలు ఇస్తా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి.
మీరు ఉత్పాదక రంగం పెట్టండి అక్కడ, లేకపోతే ఆహార శుద్ధి కర్మాగారాలు పెట్టండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రేషన్ పెట్టండి, లేదా ఎంఎస్ఎంఈలు పెట్టండి. ఫార్మా కంపెనీ పెట్టడానికి దాని ఉద్దేశం ఏముందో చెప్పగలుగుతారా? ఇంకొక అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు బ్రదర్ అక్కడ తిరుపతి రెడ్డి గారు ఫోన్ చేసి రైతులను బెదిరించినటువంటి వైరల్ అయినటువంటి రికార్డులు ఈ రోజు గత 8 నెలలకి రావడం లేదా? ఇంకొక అంశం ఏంటంటే, రైతులు అక్కడ ఎస్టీలు 4-5 తండాల రైతులు ఇవాళ జరిగే పరిణామాలను వాళ్ళను కొట్టి, కాళ్ళు ఇరగొట్టి, చేతులు ఇరగొట్టి, బేడీలేసి వాళ్ళను మానవ హక్కుల ఉల్లంఘన కింద చిత్రహింసలు పెట్టి మీరు 50 మందిని తీసుకొచ్చి 16 మందిని రిమైండ్ చేసి ఇలా జైలుకు పంపించిన అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. సమస్య తప్పు ఉంటే ఎవరు తప్పు చేసిండ్రు, తప్పు జరిగినప్పుడు కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నా మీద దాడి జరగలేదని చెప్తున్నారు. ఓకే, దాడి జరిగినా దాడి జరగకపోయినా దాన్ని ఏ పార్టీ అయినా ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ రోజు దాడి జరిగిందంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యం ఉంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ఎందుకంటే ఒక బ్యూరోక్రాడు, ఒక కడా ఆఫీసర్ వెళ్తున్నప్పుడు అక్కడ మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, మీ పోలీస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి ఆధారాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కాల్ చేయడం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధారాలు ఇప్పటివరకు ఏం చూపెట్టలేదు. దానికి మాట వినండి మురళి గారు, కాంగ్రెస్ పార్టీ ఏం ఆధారాలు చూపెట్టలేకపోయింది. ఎందుకంటే గౌరవ నరేందర్ రెడ్డి గారి ఫోన్ కు 40 సార్లు 50 సార్లు సురేష్ గారు కాల్ చేసిందని చెప్తున్నారు. మాట వాస్తవం, కాల్స్ వస్తాయి. ఒక కార్యకర్తగా కేటీఆర్ సార్ నాకు 100 టైమ్స్ కాల్ చేస్తాడు, నేను కేటీఆర్ సార్ 100 టైమ్స్ కాల్ చేస్తా. అదే పరిగణనలోకి తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. అక్కడ మాట్లాడిన రికార్డింగ్ క్రైమ్ కావాలి, అదే ఆధీనంలో తీసుకోవాలి, అది తీసుకోవాలి స్టేట్మెంట్. ఈ రోజు ఐజీ సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మీ ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ తప్పు జరిగితే తప్పు, మీ చట్టం మీ చేతిలో ఉంది, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, మీరు మీ నెసెసరీ యాక్షన్ మీరు తీసుకోవచ్చు. కానీ భారతదేశంలో లేనటువంటి చట్టాలు తీసుకొచ్చి అక్కడ టిఎస్ఐ, అక్కడ సెజ్ లేదు, ఐలా లేదు, టిఎస్ఐసి లేదు, మీరు ఏ రకంగా ఫార్మా కంపెనీ మీ అల్లుంది పెడతారు? అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యతిరేకిస్తున్నట్టే. ఇంకొక అంశం, ఇది కంటే తీవ్రమైనటువంటి పొల్యూషన్ వస్తుంది. ఒక కొడంగల్ దగ్గరనే జరగలేదు సార్, ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ వెంకటాపురం సిరిసిల్లలో జరుగుతుంది, నిర్మల్లో జరుగుతుంది, మొన్న మునుగోడులో జరిగింది. ఆదాన్ కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీతో కూడా పెద్ద గొడవైంది. ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అంశాలు ఏదైతే ఒక 5-6 అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలు అట్టర్లీ ఫెయిల్ అయింది గవర్నమెంట్. మీరు కురడగణలో ఫెయిల్ అయ్యారు, మూసీలో ఫెయిల్ అయ్యారు, హైడ్రాలో ఫెయిల్ అయ్యారు, రైతు రుణమాఫీలో ఫెయిల్ అయ్యారు. ఇలా రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక కొడంగల్కే ముఖ్యమంత్రి కాదు, కొడంగల్కు కడా పెట్టిన తర్వాత 860 కోట్లు ఈ తెలంగాణ యొక్క ప్రజల ఆస్తులు కొడంగల్కు తీసుకెళ్ళండి. మీరు మీకు హక్కు ఉంది, మీరు తీసుకెళ్ళండి. కానీ మీరు ముఖ్యమంత్రి అనేది మర్చిపోకండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ ఆధారాలు ఉన్నాయి, న్యాయపరమైన పోరాటం చేస్తుంది సార్, న్యాయపరమైన పోరాటం చేస్తుందా? ఇన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా 100% జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. జాతీయ మానవ హక్కుల కంప్లైంట్ చేస్తాం, తెలంగాణ మానవ హక్కుల కంప్లైంట్ చేస్తాం. మేము సుప్రీంకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరుతాం. మా పార్టీ స్టాండ్ మీద ఉంటుంది, న్యాయ పోరాటం చేస్తాం. ఇంధనాలైనా మీ ఫార్మా కంపెనీలో ఎదుర్కొంటాం, రైతుల సమస్యల మీద ముందుంటాం. రైతులకు న్యాయం జరిగే వరకు మేము అడ్వకేట్లను పెట్టి పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతిని మేము ఎక్కడికక్కడ ఎండగడతాం. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ పోరాటమా లేకపోతే ప్రజా పోరాటమా, దీన్ని ఎలా చూస్తారు? మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన మీద పోరాటం చేస్తాం. ప్రజా వ్యతిరేక పోరాటాలు మేము నాంది పలుకుతాం. మాట్లాడదాం దీని మీద. రైట్, ఇక పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది అంటే, రైతులు ఎవరు కూడా బయటకు రాలేదు కానీ పార్టీల పరంగా అంతా కూడా పొలిటికలైజ్ అవుతోంది తప్ప నిజమైనటువంటి రైతులు బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడలేదని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు కూడా కావాలనే రాజకీయ రప్చర్ని క్రియేట్ చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి మెయిన్ లైన్ ఎలా చూస్తుంది? దీనికి సంబంధించి ఏమైనా ఒకవేళ పోరాటాలకి ఏమైనా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందా, లేకపోతే ఏ విధమైనటువంటి వ్యూహంతో ఉంది?
ముందుగా ప్రధాన ఛానల్ ప్రేక్షకులకు, మీకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముందుగా మనం కలెక్టర్ మీద దాడి జరిగిన దాన్ని మనం ఖండించాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని, అధికారి అక్కడ పోయింది కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎవరైనా పోయేటప్పుడు అక్కడ కొంత సమాచారము కరెక్ట్గా ఇంటెలిజెన్స్ ఉండాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు, అక్కడ ధర్నా జరుగుతుందంటే అక్కడికి వెళ్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, అక్కడ ఎవరైనా అసాంఘిక శక్తులు ఉంటే ఎవరన్నా ఉన్నారా లేదనేది ప్రభుత్వం ముందు ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకోవాలి. తీసుకొని దాని తర్వాతనే అక్కడికి వెళ్ళాలి. అలాగే అక్కడికి వెళ్లే ముందు కూడా కలెక్టర్ గారు ఎక్కడనో ఒక ప్రాంతంలో దూరం వేయడము, అక్కడ ఆయన వాస్తవ ప్రజలు రాకుండా ఏదో కొంతమందిని కాంగ్రెస్ నాయకులు లేదంటే ఒక పేడ్ ఆర్టిస్టులను అక్కడ తీసుకెళ్లి వాళ్ళని పెట్టుకొని ఆ అభిప్రాయ సేకరణ చేసేసి మేము అందరూ ఒప్పుకున్నారని చెప్పేసి ఒకటికి ఆ విజువల్స్ అక్కడ జరిగిన సమావేశాన్ని రేపు కోర్టుకి వెళ్ళినా ఎక్కడన్నా వెళ్ళినా సబ్మిట్ చేయడానికి అని చెప్పేసి అదొక నాటకంగానే చేయడం తోటి ఇదంతా కూడా ప్రజలలో ఒక భావన వచ్చింది. ఏంటంటే మాకు తెలియకుండా ఎక్కడనో వాళ్ళు మీటింగ్ పెట్టేసి సుమారుగా విలేజ్కి 2 కిలోమీటర్ల దూరంలో పెట్టాల్సిన అవసరం ఏముంది. అలాగే ఏ గ్రామంలో ఆ గ్రామంలో పెట్టేసి ఏ గ్రామానికి ఆ గ్రామం సమస్య ఉంటుంది కాబట్టి ఆ గ్రామాల వైజ్గా డిస్కషన్ చేస్తే బాగుండేది. ఇంకొక అంశం ఏంటంటే కలెక్టర్ గారు ఆ గ్రామానికి వెళ్ళారు. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం అనేదో, ఇప్పుడు మనమే ₹1 కింద పడితే ఆ రూపాయి దొరికేంత వరకు మనం 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇక్కడ అక్కడ వెతుకుతాము. ఆ ఏమన్నా సామాన్లు ఉంటే కూడా విలువైన సామాన్లు పక్కకు పెట్టేసి రూపాయి గురించి వెతుకుతాము. అలాంటిది వాళ్లకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ గత తరాల నుంచి ఆ భూమి మీద ఆ ఊరు నుంచి మేము పెంచుకున్న మమకారాన్ని ఏదో ఒక ఆఫీసర్ వచ్చేసి మాట్లాడేసి నేను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి, దానికి అనుకూలంగా ఎలా మాట్లాడాలని ప్రభుత్వం గ్రహించాలి. అది గ్రహించకపోవడంతో కలెక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది. అది దురదృష్ట సంఘటనగానే మనం చూడాలి. ఇలాంటి తప్పులు కూడా మరొకసారి ప్రభుత్వం ఇది జరగడానికి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పాలన అసమర్థత పాలన, వారి యొక్క మంత్రుల అసమర్థతనే అక్కడ కనబడుతుంది కానీ అధికారిది కాదు. ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసి ప్రజా సమస్యలను సక్రమంగా చూడాలి. సుమారుగా సంవత్సరం అయిపోతుంటే పూర్తి స్థాయి క్యాబినెట్ లేదు. ఒక సీఎం గారే 8 శాఖలు చూడాలంటే ఒకరి శాఖ చూడడమే వారికి సమయం దొరకదు. అలాగే ఈయన మంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. 8 శాఖలు ఎక్కడికి వెళ్ళి నిర్ణయిస్తాడు, మళ్ళా ఈ ఢిల్లీకి ఎక్కడ మూటలు మోస్తాడు, ఇక్కడ ప్రజా సమస్యలు ఎక్కడ తీరుస్తారు, మళ్ళీ ఈ అవినీతికి ఆస్కారం చేసుకోవడానికి ఇతర మంత్రుల సహకారం తీసుకుంటూ అందరూ ఒక తాటి మీదే ఉన్నాం. ప్రభుత్వ పరిపాలన విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. సీనియర్ల సలహాలు తీసుకుంటాం. ప్రతిదీ కూడా అధికారులు నిపుణుల పర్యవేక్షణలోనే మేము ప్రతి శాఖని కూడా నడిపిస్తున్నాం అనేటువంటి మాట అలా చూడకూడదు. అది నేను అక్కడికి వస్తున్నానండి. మంత్రుల సహకారం కనుక ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. రేవంత్ రెడ్డి గారు మంత్రి కంటే తక్కువనే ఉన్నాడు. ఎందుకంటే మీరు బట్టి విక్రమార్క వస్తే బట్టి విక్రమార్కనే ముఖ్యమంత్రి లాగా నడుస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక మినిస్టర్ లాగానో ఎమ్మెల్యే లాగానో నడుస్తున్నాడు తప్ప ఒక ఉందాతనం కానీ ఆ ఒక ముఖ్యమంత్రి హోదాకున్న ఆ ఆంబావాలు కానీ రేవంత్ రెడ్డి గారిలో లేకపోవడంతో ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడన్నా మీటింగ్లలో మీరు మాట్లాడినప్పుడు చూడండి, వేరే పార్టీలో ముఖ్యమంత్రి గారి గురించి 10 సార్లు సంబోధిస్తారు. అదే వాళ్ళు చెప్పేదానికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి గురించి ఎక్కువ మాట్లాడతారు. అలాంటిది ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి గురించి ఏ సమావేశంలో కానీ ఎక్కడ కానీ మంత్రులు మాట్లాడే దగ్గర ముఖ్యమంత్రి పేరు తీసుకోకపోవడము, మేమే చేస్తున్నాము, మేమే ముందున్నాం అనేది మాట్లాడుతున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఈ సెజ్ల పేరుతోటి కానీ ఈ ఫార్మాసిటీలతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఇప్పుడు మనం ఒకటి చెప్తానండి, నేను కూడా కొన్ని ఫార్మాసిటీ నేను ఈ సెజ్లను అన్నిట్లలో తిరిగాను. నాది ఒక ఫార్మా కంపెనీ ఉంది హిమాచల్ ప్రదేశ్లో. నాకు కూడా ఇండస్ట్రీస్ అంటే ఏంది, ఈ సెజ్లు అంటే ఏందో కొంత అవగాహన ఉంది. ఇప్పుడు చౌటుప్పల్ దగ్గర ఇచ్చిన దాంట్లో
నాట్ ఈవెన్ 20% ఆఫ్ ది కంపెనీస్ కూడా అక్కడ కంపెనీలు పెట్టలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సుమారుగా 600 ఎకరాలు అది కోర్టు పరిధిలో ఉంది, ఈడీ కస్టడీలో ఉంది, దాని మీద ప్రభుత్వం నుంచి కోట్లాడి ఆ ల్యాండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మన ఎయిర్పోర్ట్ పక్కనే ఓఆర్ఆర్ పక్కకు టిఎస్ఐసిసిలో దాంట్లో కూడా దగ్గర దగ్గర 3000 ఎకరాల పైననే ఉన్నది. అక్కడ కూడా 20-25 కంపెనీసే ఇండస్ట్రీస్ పెట్టినాయి, ల్యాండ్ అలాట్ చేసిన. ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, అక్కడ మీ యొక్క రిపోర్టర్స్ అక్కడ పంపించండి, అక్కడ సర్వే చేయించండి. ఎక్కడ ఇప్పుడు ఒక్కటి ఏంటంటే ఇక్కడ కూడా మనకేందంటే షామీర్పేట దగ్గర ఉన్న అలెగ్జాండ్రియా పార్క్ లో ఒకటే అది పూర్తి స్థాయిలో కొద్దిగా 80-90% ఇదైంది. అలాగే మనము చేగుంట దగ్గర అయిన దగ్గర కూడా తక్కువనే ఉంది. అలాగే కామారెడ్డి మా ప్రాంతంలో కూడా 2-3 ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ కూడా రాలేదు. ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర అయితే అఖిలపక్షం నిర్వహించాలి, లేకపోతే ఇతరులతో ఎవరితోనన్నా సంప్రదింపులు జరపాలి అనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా లేదు, ఇదంతా కూడా ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయంగా వెళుతున్నారు కాబట్టి, ఇందాక బీఆర్ఎస్ నేత వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లుగా ఏకపక్షంగా వెళుతున్నారు, వారి బంధువులకు సంబంధించినటువంటి ప్రపోజల్ ఉంది కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ లేవని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగానే అందరూ చూడాల్సినటువంటి పరిస్థితి. మాట్లాడదాం కృష్ణారెడ్డి గారి దీని మీద. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను కన్క్లూడ్ చేస్తాండి. ఇందాక చెప్తుంది రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన పాలన కంటే ఎక్క, ఆయన వ్యాపారం కంటే ఎక్క, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే వచ్చిండు. ఆయన ఎదిగిందంతా రియల్ ఎస్టేట్. ఎక్కడ ఏం చేయాలి, ఎలా భయప్రాంతాలకు గురి చేయాలి, ఎక్కడ ఏం బ్లాక్ మెయిలింగ్ చేయాలి, దాని మీదనే ఆయన ఈ స్థాయికి వచ్చిండు కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో ఉంది. ఇది ఎవరో లబ్ధి గురించి చేస్తున్నాడు. ఇంకొకటి, ఆయనకు పాలన అసలు చేతనైతే లేదు. ఒక సమస్య తీసుకుంటే ఆ సమస్యను పూర్తి స్థాయిలో లేడు. ఎఫ్టిఎల్ అన్నాడు, ఒక్క నిమిషం సార్, ఎఫ్టిఎల్ అన్నాడు, ఎఫ్టిఎల్ చెరువులు 1-2 దగ్గరలో కొట్టేశాడు. దాని తర్వాత పోయిండు మూసీ దగ్గరకు పోయిండు, మూసీ దగ్గరికి వెళ్ళి ఫుట్పాత్ల మీదకి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు సెజల్ అంటున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు భూమికి. ఒక్క నిమిషం సార్, ఒకటే కన్క్లూడ్ చేసేస్తాను. రుణమాఫీ గిట్లు ఇవి చేయకుండా మళ్ళీ కులగణన అని చెప్పేసి ప్రజలను, ఆ కులగణన జరుగుతుంది, అది జరిగిన తర్వాతనే మరలా రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, పెన్షన్లు పెరుగుతాయని ప్రజలను తప్పుదోరు పట్టించే విధంగా మోసపూరితమైన ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి మోసాలు చేస్తారో అలాంటి మోసాలకే ఆస్కారం తీస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఇది ఎన్ని రోజుల ప్రజలు నిజంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి స్టెప్ను కూడా అలానే చూస్తుందా, లేకపోతే ఇంకోలా చూస్తుందా, లేకపోతే మీరు అన్నటువంటి కోణంలోనే అందరూ చూస్తారనేది కూడా ఒకసారి మాట్లాడదాం దీని మీద. రైట్, కోటేశ్వరరావు గారు, ఫైనల్గా ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చేస్తున్నారు. ప్రతిదాన్ని కూడా కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా ప్రతిదీ కూడా ఇన్కంప్లీటెడ్గా, ఫుల్లీ కంప్లీటెడ్ చేయకుండానే ప్రతిదీ కూడా ఒక హైప్ క్రియేట్ చేసి, ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి, వెనకాల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా డైవర్ట్ చేసేటువంటి క్రమంలోనే ఇప్పుడు ఈ అంశాన్ని కూడా పొలిటికలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనేటువంటి రకరకాల విమర్శలు. మధ్యలో బలవుతున్నది మాత్రం రైతులే. పార్టీలన్నీ కూడా బాగానే ఉంటాయి, రైతులు మాత్రమే పార్టీలు కదిపే పావుల్లో ఒక భాగమైపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, నాశనం అయిపోతున్నారు అనేటువంటి రకరకాల విమర్శలు. ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇది పొలిటికల్గా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఫార్మా విలేజ్ కింద కావచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది లేదా డైవర్షన్ అనేటువంటిది అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా అన్ని పార్టీలు చేస్తున్నాయనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఇందులో ఎవరు తక్కువగా, ఎందుకంటే వైఫల్యాలు గడిచినటువంటి 75 సంవత్సరాల్లో మొత్తంగా చూసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా వైఫల్యాల బాటలోనే భారతదేశం నడిచింది తప్ప సక్సెస్ బాట కాదు. అందుకని ఆ వైఫల్యాల బాటలో నడిచినప్పుడు ఆ వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళు డైవర్షన్ చేయడం అనేటువంటిది ఒక రాజకీయ వ్యవస్థలో భాగంగా మారింది ఒకటి. ఇక్కడ నేనేమంటున్నానంటే అక్కడ ఫార్మా ఇండస్ట్రీ కాదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అంటున్నారు. ఒకవేళ R&D కనుక అయ్యేట్లయితే R&Dని అక్కడ పెడితే స్థానికులకి వచ్చేటువంటి ఉద్యోగాలు ఏమిటి? అసలు ఫార్మా ఇండస్ట్రీస్ లోనే నిపుణులైనటువంటి వాళ్ళు, టెక్నీషియన్లుగా ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. కానీ అక్కడ స్థానికంగా R&Dలో అంటే అది ఇంకా హైలీ ఎక్కువ నైపుణ్యం లేదా టెక్నాలజీ ఉండేటువంటి అంశంలో అక్కడ స్థానికులకు ఏం ఉద్యోగాలు వస్తాయి? వాచ్మన్లో లేకపోతే స్వీపర్లో అటువంటివి తప్ప అక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఒకవేళ అదే కనుక అనుకున్నట్లయితే R&D అయినా కానీ ఎక్కడైనా కానీ దాన్ని పెట్టుకోవడానికి ఫార్మా సిటీ ఉంది, ఆ ఫార్మా సిటీలో పెట్టుకోవచ్చు.
కానీ అక్కడే ఎందుకు పెట్టాలి అనేటువంటి ఇన్సిస్ట్ చేస్తున్నారు అనేది సమస్య. రెండోది, ఎథనాల్ ఇండస్ట్రీ గురించి అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏమిటి, ముందు గ్రామ సభ పెట్టినప్పుడు మేము మా ఆమోదం చెప్పినప్పుడు మాకు చెప్పినటువంటిది ఒకటి, అక్కడ తీరా తీసుకొచ్చి కాలుష్యాన్ని ఏర్పాటు చేసేటువంటి ఎథనాల్ పెట్టారు, మా కొంప ముంచాడని చెప్పేసి అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ యాజిటేషన్స్ జరుగుతున్నాయి. అదే విధంగా మిగతా చోట్ల కూడా ఈ ఎథనాల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ జనం కానీ ఆందోళన చేస్తున్నప్పుడు ఒక అనుమానం ఆ వాతావరణం ఉన్నప్పుడు ఈ విధంగా బలవంతంగా చేయాల్సినటువంటి నెసెసిటీ ఏమిటి, ఇది ప్రశ్న. అందుకని ఏదైనా పారదర్శకంగా చేయాలి. మీరు స్పష్టంగా అంటే కొంతమంది అక్కడ స్వచ్ఛందంగా ఇచ్చారు కానీ కొంతమందితోనే కొంచెం క్రిటికల్ గా ఉంది, అదే డిస్కస్ చేయడానికి కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు ఉంటుందండి, అనేటువంటి. అది అది ఆ సమస్య ఎప్పుడు ఉంటది. కొంతమంది ఇప్పుడు మన గ్రామ సభలు, ఈ ప్రజాభిప్రాయ సేకరణ అంతా ఒక్క బూటకం. అది ఏ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా ఇంకోటి చేసినా అదంతా బూటకం, కాగితాల మీద తప్ప నిజమైనటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ లో అటువంటి గ్రామ సభలు కానీ అటువంటివి ఏవి కానీ జరగట్లేదు, జరగవు కూడా. ఎందుకు అంటే జరిగితే ఈ విధమైనటువంటి కాంట్రవర్సీ వస్తుంది. కాంట్రవర్సీ వచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించి కొంతమంది అనుకూలంగా ఉండేట్లయితే ఆ భూములు తీసుకోవడానికి లేదు. అందువలన స్పష్టమైనగా ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి పరిశోధన కావచ్చు లేదా ఉత్పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా అనుమానాలకి రేకెత్తించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు అక్కడ ఏం పెట్టదలుచుకున్నారు, ఎవరికి పెట్టదలుచుకున్నారు, అదేమన్నా ఒక షెడ్ లాగానా లేకపోతే ఒక విలేజ్ లాగానా ఒక క్లస్టర్ లాగానా ఏం పెట్టదలుచుకున్నారు అనేటువంటిది జనానికి ఇన్ని అనుమానాలు ఇన్ని సందేహాలు వచ్చిన తర్వాత వివరించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. మాట్లాడుతుంది దీని మీద. రైట్ నగేష్ గారు, సో అది అన్ని వేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూపిస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రతిపక్షం కావచ్చు లేకపోతే రైతుల విషయంలో కావచ్చు ఏమి చూపించట్లేదు. అన్నీ అంటే అనలిస్టులు కావచ్చు, నిపుణులు, ఇతర రాజకీయ పార్టీలు, సంఘాల వాళ్ళు కూడా, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా అధికార పార్టీ వైపే వేలు చూపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేస్తుందా, ఓ సొల్యూషన్ వెతుకుతుందా, లేకపోతే చిలికి గాలివాన చేస్తుందా, అక్కడ నుంచి ఈ ప్రతిపాదనను విరమించి వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ఎక్కడుందో అక్కడ చూస్తుందా అనే దానికి సంబంధించి కూడా ఎలా ఉండబోతోంది. అరెస్ట్కి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ని కంప్లీట్గా పొలిటికలైజ్ చేస్తుందా అనే ఒక క్వశ్చన్ ఓవరాల్గా ఏం చెప్తారు? గవర్నమెంట్ అనేది కాంటెక్స్ లో ప్రజలకి ఏదైతే బాగుంటుందో ఆ పనులు చేసుకుంటూ వెళ్తుంది. డెవలప్మెంట్ అంటే ఓన్లీ తీసుకొచ్చి క్వాలిటీ కాకుండా ఓవరాల్ లివింగ్ స్టాండర్డ్ పెంచడం, ఆ ప్రాంత ప్రజామోదంతో చేస్తుందా లేకపోతే ఏకపక్షంగా చేస్తుందా? ఎగ్జాక్ట్లీ నేను వస్తున్నాను, దాని దగ్గరికి వస్తున్నాను. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కన్సెన్సస్ తీసుకునే చేస్తుందండి. మురళి గారు, మళ్ళీ ఇంకోసారి మా మిత్రులందరికీ నేనైతే ఇందాక కృష్ణారెడ్డి అన్న మాట్లాడుతూ ఉంటే, వెంకటేశ్వర్లు అన్న మాట్లాడుతూ ఉంటే ఒకటే కనిపించింది నాకు, రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఓవర్. ప్రజా పరిపాలన అన్నాడు, ఉద్యోగాలు 2 లక్షల టార్గెట్ అన్నారు, రుణమాఫీ మేము చేసాము, ఎక్కడ లేదు దేశం వ్యాప్తంలో ఏ బీజేపీ రాష్ట్రం చేయలేదు. ఈ ప్రభుత్వం 17,000 crore చేసుకుంది, ముందుకు వెళ్తుంది. ప్రజా పరిపాలన అందించే కోణంలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే దిశగా మేము పనిచేస్తాం కూడా. ఇక్కడ వాస్తవానికి వచ్చేసరికి ఓ మనిషిని ఉద్దేశించి మాట్లాడడం, ఇందాక కృష్ణారెడ్డి అన్నారు ఏంది ఏది 6 guarantees, హైడ్రా, మూసి అన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తా, విక్షిత్ గురు, విశ్వభారత్, అచ్చే దిన్, ఫార్మర్ ఇన్కమ్ డబల్, ఇవన్నీ వాస్తవాలా? ఎవరండి డైవర్షన్ పాలిటిక్స్ చేసేది? ఈ దేశానికి నిట్ట నిండా ముంచుతున్నారు. యువతకు ఆగం పెట్టింది ఎవరు? అగ్నివీర్ అన్న పేరుతో. ఎంప్లాయ్మెంట్ ఈ రోజు పవర్టీ నుంచి ఒక్క మాట ప్రతి రాజకీయ పార్టీలకు చెప్పేది ఏంటి అంటే, విమర్శకు ప్రతి విమర్శ కాకుండా తన మీదకి వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి ఒక ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట ఈ రాజకీయ పార్టీలో ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ లో కావచ్చు ఇదంతా చేస్తూ ఉంటారు. బట్ ప్రజలకు కావాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు విమర్శిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మురళి గారు, నేను కోటేశ్వరరావు గారి ఆన్సర్ R&D గురించి కూడా చెప్పారు కదా, దానికి కూడా ఆన్సర్ ఇస్తా, బాధ్యతగానే బిహేవ్ చేస్తా. ఇప్పటికీ చెప్తున్నాను, ఇక్కడ కృష్ణ అన్న చెప్పిన దానికే నేను యాంటీడోస్ గా వ్యూవర్స్ కి క్లారిటీ వచ్చేటట్టు, రియాలిటీ వచ్చేటట్టు మాట్లాడా. పొలిటికల్ విమర్శలే ఉంది నగేష్ గారు, మీకు తెలిసిందే. బట్ అధికార పార్టీలో ఉన్నప్పుడు రాళ్ళన్నీ కూడా అధికార పార్టీ వైపే పడుతూ ఉంటాయి, వేళ్ళన్నీ కూడా అధికార పార్టీ వైపు చూపిస్తుంటాయి. దానికి క్లారిటీ ఇచ్చుకుంటూ పోవడం అధికారంలో ఉన్నంత కాలం కూడా ప్రతిదీ
నేను ఆ కోణంలో లేదు, అడుగుతున్నాను దాని ప్లీజ్. మెచ్యూరిటీలో మీరు చూడవచ్చు. దానికి ఎవరైనా సరే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారంటే వీఆర్ మెచ్యూరింగ్ టువర్డ్స్ అండ్ మూవింగ్ టువర్డ్స్ ఎ బెస్ట్ సొసైటీ. వీఆర్ యాక్సెప్టింగ్ బీయింగ్ ఏ కాంగ్రెస్. నేను యాక్సెప్ట్ చేస్తున్నా, అది కన్సెన్సస్ చేసుకొని ముందుకు సాగుతాను. ఇందాక అన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి మినిస్టర్ కి సింక్ అవ్వట్లేదని వెంకటేశ్వర్లు అన్న అనడం, కృష్ణారెడ్డి, ఇవన్నీ అవాస్తవాలండి. ప్రజల్ని మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మిస్గైడ్ చేయడం. వాస్తవానికి ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది అన్న కోణం ఉంటే డెఫినెట్ గా కృష్ణ అన్న బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, వెంకటేశ్వర్లు అన్న మెజూర్ ఏం తీసుకోవాలి, ఆ ఇన్పుట్ దిశగా అయితే మాట్లాడట్లేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడున్న రైతాంగాన్ని ఆదుకుంటది. ఒకవేళ ఈ ఫార్మాసిటీ వద్దు, ఈ ఫార్మాది ఏదైతే ఉందో అది R&D కావచ్చు, ఏదైనా సరే బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా సరే ఒకవేళ వాళ్ళకు సన్నిహితంగా ఉంది ఈ డెవలప్మెంట్ వాళ్ళ గ్రామంలో, అంటే వెల్ బీయింగ్ లో, ఆర్థికంగా మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ లో తీసుకొస్తుంది అక్కడ ప్రాంత ప్రజలకు అంటే డెఫినెట్ గా అది ముందుకు తీసుకెళ్తది. అక్కడ ఉన్న రైతాంగంతో కన్సెన్సస్ చేసుకొని వాళ్ళ ఇన్పుట్ సేకరించే ముందుకెళ్తది. అంతేగాని ఎవరైతే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే ఉండొచ్చు, నరేందర్ రెడ్డి గారు కావచ్చు, సురేష్ కావచ్చు, ప్రతి ఒక్కరు కావాల్సని ఇన్స్టిగ్నేట్ చేసి ఓ పీస్ఫుల్ సొసైటీని పొల్యూట్ చేయడంలో, అంటే గవర్నమెంట్ ని ఇమేజ్ ని డెంట్ చేయాలి ఎట్టకేలకని కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ప్లానింగ్ తో ముందుకెళ్తున్న వీళ్ళందరినీ ఏదో అంటారు కదా, టైం వచ్చినప్పుడు జస్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు పొద్దున అరెస్ట్. అది పొలిటికల్ కార్నర్ లో బీఆర్ఎస్ పార్టీ. వెంకటేశ్వర్లు గారు సార్ ఇప్పుడు బ్రదర్ విషయం ఒక్క నిమిషం, వారు ఇంకా కంప్లీట్ చేయలేదు, నాగేష్ గారు. ఆయన కల్పిట్ మీరు చూడండి మురళి గారు, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్ యాక్టివ్ ఆయన రైట్. నరేందర్ రెడ్డి గారు 46 టైమ్స్ ఆయన ఫోన్ చేశారు, గైడెన్స్ లో పనిచేశారు. అయితే ఇది కావాల్సుకొని కుట్రపూరితంగా ఇక్కడ ఉన్న సర్కార్ ని బదనాం చేయాలన్న కోణం. అంటే పొలిటికల్ మోటివ్ అనేది ఏమి లేదంటారు పొలిటికల్ మోటివ్ ఏం లేదా దీని మీద? బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ ప్రొపగండా కార్నర్ లోనే పనిచేస్తుంది. ఇంకో విషయం వినండి, ఇక్కడ కలెక్టర్ గారి మీద దాడులు జరగడం, ఫిజికల్ అసల్ట్ జరగడం ఏ సమాజానికి మంచిది కాదు. ఒక దగ్గర జరగాల్సిన మీటింగ్ ని నాగేష్ గారు ఒకసారి కనెక్షన్ వెరిఫై చేసుకోండి, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. వెంకటేశ్వర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు లాగచర్లలో జరిగినటువంటిది నాగేష్ గారు ప్లీజ్ ఇప్పుడు వచ్చేసరికి వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడిస్తాను ప్లీజ్, ప్లీజ్ వెంకటేశ్వర్లు గారు కంటిన్యూ. సార్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న క్వశ్చన్, గవర్నమెంట్ ను అడుగుతున్న క్వశ్చన్లు ఏ ప్రింట్ మీడియా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకు అడగడం లేదు? రెండవ పాయింట్ ప్లీజ్ వెంకటేశ్వర్లు గారు. మళ్ళీ మాట్లాడదాం. నాగేష్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి, కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. నేను ఏమంటున్నానంటే కలెక్టర్ గారికి ఒక బ్యూరోక్రాట్ తన ప్రోటోకాల్ ప్రకారం ముందు వెనుక ఉంటుంది. గవర్నమెంట్ కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఒక తాండాలో పెట్టినటువంటి మీటింగ్ తాండాకు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, ఇక్కడ వేసిన టెంట్ ను అక్కడ తీసుకుపోవడానికి లేదు. అక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. మురళి గారు వీడియో కూడా పెడతాను, ప్లీజ్ టెలికాస్ట్ చేయండి. దీనికి వెంకటేశ్వర్లు అన్న ఎంత ఓపెన్ గా క్లెయిమ్ చేస్తున్నారు కదా, ఆ సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఏ విధంగా ఆ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి రీలొకేట్ చేయించుకున్నారు ఉద్దేశపూర్వకంగా. వీడియోతో పాటు పెడతాను, తెలిసేటట్టు నేను రిసీవ్ చేసుకున్నా బ్రదర్ మాట, నేను రిసీవ్ చేసుకున్నాను. బ్రదర్ ఇంటెన్షన్ నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అక్కడ గొడవ చేయడానికి కారణం ఉందంటే ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా? ఒకవేళ మా కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే పోలీస్ వాళ్ళు ముందు చూపుగా ఎందుకు అరెస్ట్ చేసుకోలేదు? రేవంత్ రెడ్డి గారు వలిగొండకు పోతే మా బీఆర్ఎస్ కార్యకర్తలను ముందే అరెస్ట్ చేసుకుంటారు, భువనగిరికి పోతే ముందే అరెస్ట్ చేసుకుంటారు, మూసికి పోతే ముందే అరెస్ట్ చేసుకుంటారు. మరి నిన్నెందుకు ముందు అరెస్ట్ చేయలేదండి? అంటే మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా, మీ ప్రభుత్వ వైఫల్యం కదా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి? కాంగ్రెస్ కు 2 నాలుకలు ఉన్నాయి. నేను ఏమంటున్నా సార్,
బ్రదర్ నేను మీరు మాట్లాడినప్పుడు నగేష్ గారు ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు విన్నాను. ప్లీజ్ 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 వ్యూవర్స్ కు Conclude వాస్తవాలు చేయండి, తెలవాలి, వెంకటేశ్వర గారు. సమయభావం మనం జనాలకు వాస్తవాలు తెలియాలి. అక్కడ జరిగేది విధ్వంసము వల్లకాడైతుంది, పచ్చని పొలాలు వల్లకాడైతున్నాయి. ఒకవేళ మీరు కొడంగల్ను డెవలప్మెంట్ చేసుకుంటా అంటే మీరు Debate లో వివరించి- ఆహార శుద్ధి కర్మాగారాలు పెట్టుకోండి, Please, నగేష్ గారు, మ్యానుఫ్యాక్చరింగ్ please. ఎంఎస్ఎంఎల్ పెట్టుకోండి, ఫ్లోరైడ్ వినండి సార్, కొంచెము కొంచెం ఒక మాట వినండి. 1 minute లో కంక్లూడ్ చేయాలి కోల్డ్ please, స్టోరేజ్లు వెంకటేశ్వర గారు. పెట్టుకోండి, గిడ్డంగులు పెట్టుకోండి. మీరు ప్రజలకు మేలు చేయండి. ప్రజలు వాళ్ళ హక్కుల కోసం మిమ్మల్ని గెలిపిస్తే మీరు బేడీలేసి హింస చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ కొట్టడం అనేది ఇది రాజ్యాంగ ఉల్లంఘన. భారత ప్రధాని గారు, Okay. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా మేము ప్రమాణం చేస్తాను, ప్రజలకు ఏ స్వేచ్ఛ వచ్చినా మేము హరిస్తాం, Okay. ప్రజలకు మేలు చేస్తామని ప్రమాణం చేసి చూద్దాం. ఇవాళ మహారాష్ట్రలో ఢిల్లీలో మీటింగ్లు పెడతాను రేవంత్ రెడ్డి గారు. Please, ఇక్కడ please. కొడంగల్లో జరిగిన అది వేరే రైతుల యొక్క అంశం, అది వేరే బాధ అంశం. అర్థం కావట్లేదా? Yes, నేను please, ఏమంటున్నా అది వేరే మురళి అంశం. గారు? మనం ఎస్ వెంకటేశ్వర గారు మనం ప్రస్తుత అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఎస్ నగేష్ గారు ప్లీజ్, నగేష్ గారు మాట్లాడారు. కృష్ణారెడ్డి గారు Conclusion భారతీయ జనతా చెప్పండి పార్టీ ముందే. దీన్ని ఫైనల్ కన్క్లూజన్ కింద ఏం తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? సార్ మాకు ఒక నిమిషం కూడా టైం ఇవ్వకుండా మురళి సార్. వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ మాట్లాడదాం, నేను మళ్ళీ మాట్లాడిస్తాను ప్లీజ్. కృష్ణారెడ్డి గారు ఏం లేదు, ఇందాక నగేష్ గారు మాట్లాడారు, కేసుల విషయం మాట్లాడుతున్నారు. కేసులు అంటే రేవంత్ రెడ్డి గారి మీదే ఎన్ని కేసులు ఉన్నాయి, అక్కడ కాదు. ఇక్కడ మనం కొంతమంది ఉద్యమకారుల మీద చాలా మటుకు కేసులు ఉన్నాయి, మా బీజేవైఎం కార్యకర్తల మీద ఉంటాయి, ముఖ్యమంత్రి మీద. కానీ అక్కడ సమస్య ఏంది, అక్కడ జరిగిన అంశం ఏంది మనం మాట్లాడాలి. కేసులు ఉన్నంత మాత్రాన ప్రజా పోరాటం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. నా మీద కూడా 8-9 కేసులు ఉన్నాయి. అట్లా అని నేను ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, ప్రజా సమస్యల మీద ఓ రోడ్డు మీద ధర్నా చేసినాడు, మా మీద కేసులు పెట్టిండ్రు. దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకొని మాట్లాడితే ఆయన ఏదో తప్పు చేసిండు అనేది కాదు. అక్కడ సమస్య ఏముంది, ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, అక్కడ జరిగిన పరిణామాలు ఏంది, ప్రభుత్వ ఫెయిల్యూర్ ఏంది, అక్కడ వెళ్ళిన అధికారి వాళ్ళను సమయత్వం చేయకుండా, అక్కడ ప్రాపర్ గా ఇన్పుట్ ఇవ్వకుండా, నేను అధికారిని, ఆయన కలెక్టర్ గారు కూడా ఆంబావాళ్ళు కూడా ఆయన ఒక దగ్గర నిలబడాల్సింది. కొంత వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ సర్వస్వం కోల్పోతున్నప్పుడు కొంత ఉందాగా వెనకాలనే ఉంటే అయిపోతుండే. దీన్ని అక్కడికి మనం విజువల్స్ చూస్తే తెలుస్తుంది. తను ముందుకు వెళ్ళడము, వాళ్ళు మా దగ్గరికి రాకుండా అని చెప్పేయడము, వాళ్ళు వెనకకు తోయడంతో ఇదంతా అయింది. ఆయన అక్కడనే ఉంటే కనుక కొద్దిగా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చేసి వాళ్ళ ఏదైతే ఆవేదన బయటకు వెళ్ళిపోయిన తర్వాత కలెక్టర్ గారు చెప్పింది వినేవాళ్ళు. అట్లా కాకుండా కలెక్టర్ గారు ముందుకు వెళ్ళిపోవడము, నేను అధికారిని, నేను చెప్పేది వినాలి అనే విధంగా ముందుకెళ్ళి మీరు రాగుండి అనుకుంటే అక్కడ ముందుకు వెళ్ళడం తోటి కొంత ఉద్రిక్త పరిస్థితులు జరిగినాయి. ఆ సంఘటన జరగాల్సింది కాదు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి. అక్కడ జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా ఇచ్చేసి అక్కడ సర్వే చేయట్లేదని చెప్పాలి, గ్రామాలలో పోవట్లేదని చెప్పాలి. సమగ్రంగా మేము మొత్తం పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత అక్కడికి వస్తాము. లేదో ఇప్పుడు చూడండి, అక్కడ చెరువులో ఇండ్లు కట్టిన మేము పటం చెరువులో బిరంగూడ దగ్గర నేను ఒక్క నిమిషం సార్ మురళి గారు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 2 రోజుల ముందు మేము గృహ ప్రవేశానికి వెళ్ళాము. ఆయన 3 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, అది ఇంకా పూర్తి కాలేదు. గృహ ప్రవేశానికి వచ్చాం, 3వ రోజుకు దాన్ని గూలగొట్టాడు. ఇవాళ FTL ల్యాండ్ అనేది పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నాడు. ఆ డబ్బులు ఇప్పుడు ఎవరు ఇవ్వాలి, లోన్లు ఎవరు కట్టాలి, ఆ ఇల్లులు పోయిన ఎవరి పరిస్థితి? నగేష్ గారు లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. ఫుట్పాత్ల మీద షాపులు పెట్టుకున్న వాళ్ళని రాత్రి గూలగొట్టేస్తే వాళ్ళ జీవనాధారం ఉన్నది గూలగొట్టారు. సోని ఇక్కడికి అయిపోయింది. ఫస్ట్ రాగానే కాళేశ్వరం అన్నము 5 పోయింది, మేటిగడ్డ పోయింది, మా ఇంటర్మీడియట్ బోర్డుల అవకతలు పశువర్ధక శాఖలది పోయింది, దాని తర్వాత కొండ సురేఖ గారి ఇష్యూ పోయింది. ఎక్కడ మీ ప్రభుత్వానికి ఒక పరిధిలో ఉన్నాయి కదా వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం. న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి కదా, చూద్దాం దాని మీద ఎలా ఉంటుందనేది. ఒకసారి ఫైనల్ కంక్లూజన్ కింద మనం కోటేశ్వరరావు గారితో ఒక్కసారి మాట్లాడదాం. ఎస్ కోటేశ్వరరావు గారు, అన్ని పార్టీలు కూడా అంశానికి సంబంధించి కన్నా రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా డిబేట్లో క్లియర్గా స్పష్టమవుతోంది. ఫైనల్గా మీరేం చెప్తారంటారు, ప్రజలకు కావచ్చు లేకపోతే పార్టీలకు కావచ్చు, జరిగినటువంటి సంఘటనకు కావచ్చు, ఫైనల్ కంక్లూజన్?
ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు చేసేటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ రోజు చూస్తున్నవే. అవి ఆ పార్టీకి చెందినటువంటి అంశం అది. వాటిని మంచి చెడ్డల గురించి జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను సిద్ధం కాదు. ఎందుకంటే వీక్షకులే దాని మీద తేల్చుకుంటారు. వాళ్ళ అభిప్రాయం చెప్పనివ్వండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పారదర్శకత ఉండాలి అనేటువంటిది ఒకటి. రెండోది అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పేసి మన బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నారు. ఎస్ అయి ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ వైఫల్యం అయి ఉండొచ్చు. అక్కడ జనం మీద ఉన్నటువంటి నమ్మకం, గ్రామీణుల మీద ఉన్నటువంటి నమ్మకంతో వెళ్ళి ఉండొచ్చు. కానీ అదేదో ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది అదే తప్పు అన్నట్టుగా మాట్లాడటం అనేది సరైనది కాదు. ఏమైనప్పటికీ ఇలాంటి ఉదంతాలు మరొకసారి పునరావృతం కాకూడదు. రెండోది, ఏ పరిశ్రమ పెట్టదలుచుకున్నా గానీ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక స్పష్టతతోటి పారదర్శకంగా ఉండాలి ప్రభుత్వము, అధికార యంత్రాంగము అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఎస్, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు, నగేష్ గారు, వెంకటేశ్వర్లు గారు ఆదాన్ మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ఆదాన్ మెగా డిబేట్. కీప్ వాచింగ్ ఆదాన్.